ఆ భార్య గుండె ఎంత కోత గురైతే ఒకసారి ఊహించండి. పిల్లలకి ఏం పెట్టాలి? అమ్మ ఆకలి అనుకుంటా వస్తారే పిల్లలు, ఏం పెట్టాలి? జుట్టు అమ్ముకొని కడుపు నింపుకునే పరిస్థితి ఏంటండి? ఈరోజు కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. త్రాగుబోతుతనంతో, విచ్చలవిడి జీవితాలతో కుటుంబాలని శాపాలుగా మారుస్తున్నారు. నాతో ఆ చెల్లి అంటుంది, అన్నా నేను నా పిల్లలు చనిపోదాం అనుకుంటున్నామన్నా, మేము బ్రతకలేమన్నా, ఈ టార్చర్ అనుభవించలేమన్నా, మా కడుపుకి అన్నం లేదన్నా, పస్తులతో బతుకుతున్నావా అని బోర్ నేడిస్తే ఆ హృదయం నీరైపోయింది. నేనేం చేయాలి? ఈరోజు కుటుంబాలు అలాగా శాపగ్రస్తం అయిపోయి ఉన్నాయి బిడ్డలారా. దేవుడు జోక్యం చేసుకోకపోతే కుటుంబాల్లో పరిస్థితులు మారవు. దేవుడు జోక్యం చేసుకోకపోతే అభాగ్యుల జీవితాలు మారవు. ఈ దుర్మార్గతలో, ఈ నీచ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని నా దేవుడు మొత్తైనా సరే మార్చాలి. వాళ్ళని మొత్తైనా మార్చాలి.